సికింద్రాబాద్ పేరు వింటేనే చాలా మందికి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు లేదా జాతర అనే మాట మదిలో మెదులుతుంది. ఆషాఢమాసం వచ్చిందంటే అమ్మవారి బోనాల జాతర గుర్తొస్తుంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మహాశక్తి స్వరూపిణి. తనను కొలిచే భక్తులకు కొంగు బంగారంగా నిలిచే అమ్మవారి బోనాల ఉత్సవాలు 2024 జూలై 21, 22 తేదీల్లో జరుగుతాయి. 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి, పలారం, బండ్ల ఊరేగింపు ఉంటాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. బోనాల వెనుక రోజున లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగను వందల ఏళ్ల నుంచి ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. బోనం అంటే భోజనం. ముఖ్యంగా అమ్మవారు ఆషాఢంలో పుట్టింటికి వెళ్తుందని చెబుతూ ఉంటారు. దీనికి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఆయా ప్రాంతాల్లో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా బోనం సమర్పిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవని అంటారు. అంతేకాదు అమ్మవారి బోనాల జాతరను చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవు. ఇంతకీ ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మన సికింద్రాబాద్కి ఎలా వచ్చారు? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వెనుక చాలా విశేషమైన స్థల పురాణం ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్లోని పాత బోయిగూడ నివాసి సురటి అప్పయ్య ఆధ్వర్యంలో ఆలయానికి అంకురార్పణ జరిగింది. బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసిన అప్పయ్య విధుల్లో భాగంగా 1813లో ఉజ్జయినిలో పనిచేస్తున్న సమయంలో అక్కడ కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలోని కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని తన స్వస్థలమైన సికింద్రాబాద్ లష్కర్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని భక్తితో వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ఉజ్జయిని నుంచి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిన సురటి అప్పయ్య తన మిత్రులతో కలిసి 1815లో సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని పేరు మీదే అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. తొలుత చెక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్లోనూ ఆషాఢంలో జాతర జరపాలని అప్పయ్య నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో పూడిక తీస్తుండగా బావి నుంచి మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని అప్పయ్య నిర్ణయించారు. అప్పటి నుండి గత 2 దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు. 1864లో మహంకాళి అమ్మవారి చెక్క విగ్రహాన్ని మార్చి ఇప్పుడు ఉన్న మహంకాళి మాణిక్యాలదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాల పండుగకు ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించిన బంగారు బోనంతో పాటు 1008 బోనాలు కూడా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 2 రోజుల పాటు సాగే మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో తొలి రోజు తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తుల బోనాలను అనుమతిస్తారు. తొలి రోజు బోనాలు ఎక్కిస్తారు. 2వ రోజు జరిపే అమ్మవారికి రంగం, గావు పట్టడం, ఏనుగు అంబారి ఊరేగింపులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.